వార్డ్ కౌన్సిలర్, మేడ్చల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ భాజపా. సో ఇది శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం. 30 సంవత్సరాల క్రితం పుట్టలో దొరికినటువంటి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించబడింది స్వయంభూ. ఇక్కడ రామ్మూర్తి శర్మ గారు ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు స్వయంగా ఆయనకి తోచినంత విధంగా, ఆయనకి చేతనైనంత విధంగా అప్పటి నుంచి కూడా పూజలు చేస్తూ వస్తున్నారు. సో దినదినాభివృద్ధి అంటారు కదా, అలాగా ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు అనిపిస్తుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక 1000 మంది పైన జనాలు వచ్చి భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ వచ్చి తాండవం ఆడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది. అంతటి అందమైనటువంటి చూడ చక్కనైనటువంటి శక్తి స్వరూపంలాగా ఇది రాంపల్లి గ్రామంలోని ఆర్ఎల్ నగర్, రామలింగేశ్వర్ నగర్ ఇంత అద్భుతంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయము. మేము ఈ ఆర్ఎల్ నగర్లో నివసించడం అనేది కూడా మా యొక్క ఆనందంగా భావిస్తున్నాం. మీరు ఇట్లాంటి అభిషేకం ఇవ్వడం చూసారా? అంటే ఇక్కడ కాశీలో చూస్తాము ఇది, కానీ బయట ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా చూసేటువంటి అవకాశం దొరకదు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెళ్ళి అంత ఈజీగా దగ్గరలోకి వెళ్ళి చూసే అంత అవకాశం దొరకదు. ఇక్కడ ఏంటి అని అంటే, మా గుడి యొక్క గొప్పతనం ఏంటి అంటే, స్వయంగా అభిషేకాలు చేసుకుంటాం. వాళ్ళు చేసేటువంటి ప్రదోషకాల పూజలు కానీ, అభిషేకాలు కానీ, అర్చనలు కానీ మేము స్వయంగా వీక్షించేటువంటి అవకాశం ఉంది. అందరి భక్తుల సమక్షంలో బయట బయట ఎటువంటి కళ్యాణాలు కానీ, లేకపోతే ఎటువంటి రుసుము లేకుండా ఇటువంటి భస్మహారతి కానీ అన్నీ కూడా స్వయంగా చూడటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. మీరు ఒక 10 నిమిషాలు అభిషేకం జరిగింది కదా, మీకు ఏమీ అనిపించింది? అదే తన్మయం చెందాము. ఏంటి అని అంటే, ఇప్పుడు ఉదయం లేవంగానే హరిహరాదుల్ని పూజిస్తూ ఉంటాం. రాత్రిపూట కంపల్సరీ కూడా ప్రదోషకాలం టైంలో శివుణ్ణి మాత్రమే స్మరించుకుంటాం. ఆ శివతత్వం అనేది మొత్తం మా రామలింగేశ్వర నగర్, రాంపల్లి మొత్తం కూడా పాకిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఆవరణలోకి వచ్చిన తర్వాత వేరే ఆలోచనలు పోకుండా శివనామ స్మరణే ఉండేటట్టుగా ఈరోజు జరగడం జరిగింది. చూసాము, వీక్షించాము, జన్మ ధన్యమైంది. కార్తీక పౌర్ణమి రోజు ఇంతటి ఆనందాన్ని పొందినందుకు కూడా మేము చాలా, మా పూర్వజన్మ సుకృతం, జన్మ ధన్యం.